అందరికీ నమస్కారం. వరకవి సిద్ధప్ప గారి జయంతోత్సవాలకు వచ్చినటువంటి శాలివాహన బంధుమిత్రులందరికీ కూడా నమస్కారం. మీకు ఒక చిన్న విన్నపం. నేను టీచర్గా చేస్తుంటాను. కొంచెం శబ్దమైనా చెప్పలేని స్థితి. అందువల్ల దయచేసి కొంచెం మీ సౌండ్స్ని తగ్గించగలిగితే నేను చెప్పదలుచుకున్న అంశాన్ని మీకు నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. టీచర్ ఉద్యోగం చేస్తున్నా, కొద్దిగా సౌండ్ వస్తే చెప్పలేని అలవాటుతనం అన్నమాట. కొంచెం మీరు ఏమనుకోకుండా కొంచెం నాకు సహకరించండి. సారీ సార్, క్షమించాలి. ఈనాటి మన విశిష్ట అతిథి శ్రీ మురళి గారు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వీరు అవధాని గారు. మన కమ్యూనిటీలో ఒక గొప్ప వ్యక్తి. సాహిత్యంలో ఎన్నో పుస్తకాలు రాశారు, ఎన్నో పరిశోధనలు చేశారు. వారి మాటల్లోనే విందాం వారి విశిష్టత గురించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నేను కొంత సమయం మాట్లాడతాను. కొంచెం శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. కుమ్మరి కులాన్ని గుండ బ్రాహ్మణ కులము అంటారు. గుండం అంటే కుండలు, గుండ బ్రాహ్మణులు అంటారు కుమ్మరని. అయితే కుమ్మరితనం వచ్చిన తర్వాత అప్పుడే చరిత్రకు నాగరికతకు పునాదులు వెళ్ళి కమ్మరం అంటే లోహంతో తయారు చేసిన వాళ్ళు వచ్చిన తర్వాత కుమ్మరితనానికి తగ్గిపోయింది విలువ. నేటికి అయినప్పటికీ కూడా మానవ నాగరికతలకి నిర్మాతలైనటువంటి వ్యక్తులు కుమ్మరులే. ఆ వంశపారంపరంగా వచ్చినటువంటి రక్తం మన అందరిలో ఉంది. మనమంతా కూడా దేనైనా సృష్టించడానికి, ఓపికగా ఉండటానికి, శ్రమకు తట్టుకోవడానికి కావాల్సినటువంటి అర్హత అంతా కూడా కుమ్మరులకే ఉంటుంది. అయితే విషయానికి వస్తాను. ఆంధ్ర మహాభారతాన్ని రచించిన వ్యక్తులలో వ్యాసుడు సంస్కృతంలో రాయగా దానిని రాజమహేంద్రవరం చెందినటువంటి రాజరాజ నరేంద్రుడు అక్కడ ఆదికవి గారిని నన్నయ్య అంటారు. ఆయన కానీ రాయమంటే మొత్తం 18 పర్వాలలో 2.5 పర్వం రాసేసి ఆగిపోతాడు, చనిపోతారు. తర్వాత మిగిలిన పర్వాలలో అర్ధపర్వం రాయమంటే ఎవరు రాయలేదు. తర్వాత నెల్లూరుని పరిపాలన చేసేటువంటి మనుమసిద్ధి మహారాజు దగ్గరికి వచ్చారు వాళ్ళు. వస్తే ఆయన దగ్గర తిక్కన అనేటువంటి ఒక కవి ఉన్నాడు. కొట్టరువు అనేది వాళ్ళంటి పేరు. ఆ తిక్కన గారు రాస్తున్నప్పుడు తిక్కన గారికి ఇచ్చారు. అయ్యా, అర్ధపర్వం అనేది 2.5 అన్నారు కదా, అరణ్య పర్వంలో నేను సగం రాశారు కనుక నేను చేయబెట్టను, మిగిలిన 3వ పర్వం నుంచి నేను రాస్తాను అని చెప్తారు. సరే, రాస్తున్నప్పుడు అయితే చెప్పేది మాత్రం తిక్కన గారు, రాసేది మాత్రం గురునాథుడు, కుమ్మరి వాళ్ళు. మొత్తం 15 పర్వాలు రాసినప్పటికి కూడా గురునాథుడి పేరు ఎక్కడా బయటికి రాలేదు సార్. ఆ గురునాథుడు రాసినటువంటి ఆంధ్ర మహాభారతంలోని ఇప్పటికి 805 సంవత్సరాల నాటి ఒక భాగం. ఈ రకంగా ఒకసారి శల్యపర్వం 9వ పర్వం రాస్తూ 140వ పద్యమో 142వ పద్యం రాస్తూ గురునాథుల వారు చెప్తుంటారు. రాసేది మాత్రం తిక్కన గారు చెప్తుంటారు, గురునాథులు రాస్తూ ఉంటారు. రాస్తూ ఆయన నిద్రలోకి జారుకుంటే మిగిలిన పద్యాన్ని వలపలని మూకలో కాలు నిల్పక గుర్రము డిగ్గి నీ కుమారుడు గదా కల్పితుడై తొలగిచనియే ఏమని చెప్పుదు గురునాథ్. మిగిలిన పద్యాన్ని మనోడు రాసేశాడు, గురునాథుల వారు రాశారు. ఇలా అంతటి గొప్ప వ్యక్తులు ఉన్నప్పటికి కూడా బయటికి రాలేకపోయారు, బయటికి తెలియలేకుంది సమాజం. తర్వాత వాళ్ళ వంశ పారంపర్యంలో మొళ్ళగారు రావటం, మొళ్ళగారి యొక్క 8వ తరం మనవణ్ణి నేను, కవయిత్రి మొళ్ళగారి యొక్క 8వ తరం మనవణ్ణి. మొళ్ళగారు రాసినటువంటి 545 సంవత్సరాల నాటి తాళపత్ర గ్రంథం, ఆమె వాడినటువంటి ఘంటం. అయితే ఇక అనేక మంది ఉన్నారు. నేను నాకు గుర్తెరిగి వచ్చినప్పటి నుంచి ఆ ప్రాంతాలలో చుట్టుపక్కల ఉండేటువంటి చోట, ఇప్పుడు తిరుపతి దగ్గర ఉండేటువంటి భీమన్న గారి యొక్క డీటెయిల్స్ కానివ్వండి, ఇంకొక చోట దీక్షితులని ఉన్నాడు. ఆయన కుండలు చేసుకొని తల మీద పెట్టుకొని అట్లానే దేవుని కృతులు పాడుకుంటూ వెళ్ళిపోయేవాడు 3-4 కిలోమీటర్లు, దాన్ని తాక్కుండానే. అలానే ఉండేటివి. ఇలాంటి చాలామంది ఉన్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తుల మధ్య ఈ వరకవి సిద్ధప్ప గారి గురించి కూడా నాకు బాగా తెలియచేయడం జరిగారు. ఇక్కడ చేసి చూసాం. అంటే వరకవి సిద్ధప్ప గారి విషయంలో చూస్తే ఆ కాలంలో ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి కుళ్ళుని తొలగించడానికి తనదైన పాత్రను వహించాడు ఆయన. తర్వాత ఆయన రాజయోగి అంటే
ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి కూడా సాంసారిక జీవనం చేస్తూ చేయబడినటువంటి వ్యక్తి. మరి ఇంకొక విషయం ఏమిటంటే ఆయన కాలజ్ఞాన విషయాలు కూడా వ్రాశాడు అని అంటున్నారు. మీకు కాలజ్ఞానం అనగానే ఈయన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కనిపిస్తాడు. మా ఇంటి నుండి 27 కిలోమీటర్లు బ్రహ్మంగారి మఠం. బ్రహ్మంగారి మఠంలో ప్రస్తుత ఆధునిక కాలంలో కాలజ్ఞానం ట్రాన్స్లేట్ చేసేటువంటి నాన్ బ్రాహ్మణ్ ఓన్లీ కుమ్మరి వ్యక్తి ఎవరంటే నేనే. అక్కడ బ్రహ్మంగారి మఠంలోకి వెళితే ఆ బ్రహ్మంగారి మఠంలో ఉండేటువంటి తాళపత్రాలను తీసుకొని 26 తాళపత్రాలను తీసుకొని ట్రాన్స్లేట్ చేసి రాసుంటాను. బ్రహ్మంగారు సిద్ధయ్య గారికి ఇచ్చినటువంటి తాళపత్రం ఉండే గది ఉంటుంది. అక్కడ లోపలికి వెళితే అవి కేవలం బ్రహ్మంగారి ఉంగరము మిగిలిన తాళపత్రాలని కూడా ఉగాది రోజు చూపిస్తారు. కానీ నా పేరు శివశంకర్, పేరు మర్చిపోయినా కానీ అయ్యా తాళపత్రాల పైన పనిచేసే అబ్బాయి ఉన్నాడు కదా ఆయన మా ఊడు అనగానే మీకు ఏ రోజైనా సరే చూపిస్తారు. తాళపత్రాల పైన కూడా ప్రజెంటెడ్ బై డాక్టర్ శివశంకర్ అని రాస్తుంటుంది. కాలజ్ఞానం రాయాలి అంటే ఆధ్యాత్మిక చింతన సంపూర్ణంగా ఉంటే తప్ప నుంచి కాలజ్ఞానం రాయలేరు సార్. ఆధ్యాత్మిక సంపూర్ణ చింతన ఉండాలి, దానికి దైవ సహకారం ఉండాలి, మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి సార్. అప్పుడుగాన దాన్ని సూపర్ మైండ్ అంటారు. కాలజ్ఞానం ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కూడా నేను ఎంతో నిష్ఠతో ఉంటేనే దాన్ని నేను ట్రాన్స్లేట్ చేయగలుగుతాను. ఇలాంటి కాలజ్ఞాన తత్వాలు కానివ్వండి, తర్వాత రాజయోగం కానివ్వండి, సాంసారిక జీవన విధానం కానివ్వండి, పరమత సహనాన్ని పాటించేటువంటి విధానం కానివ్వండి, జీవిత సత్యాలని అనుకరించడానికి అనునయించడానికి చేసినటువంటి మహనీయులు ఎవరంటే మన వరకవి సిద్ధప్ప గారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందువలన నేను చెప్పేది ఏంటంటే ఆయన రాసినటువంటి కృతులు కానివ్వండి, మిగిలిన విషయాలన్నీ కూడా సమాజానికి తీసుకురావడానికి, పుస్తక రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. నా వంతు ఏదైనా అంటే నేను మీకు ప్రయత్నం చేస్తాను. నేను ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి ఊరికి సంబంధించినటువంటి శాసనాలు నా దగ్గర ఉన్నాయి. మీకు కూడా అవసరమైతే ఆ ప్రాంతాన్ని కూడా ఎతుకుతాను. నేను దాదాపు 2 లక్షలు ఇల్లు చేసేటువంటి శాసనాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆ ఊరు ఎందుకు వచ్చింది, ఆ పేరు ఎందుకు వచ్చింది, ఆ ఊరిని ఎలా ఏర్పాటు చేసేటువంటి శాసనాలు నేను చాలా సేకరించాను. అందువలన మీరు మన వరకవి సిద్ధప్ప సంబంధించినటువంటి జీవిత సత్యాలు కానివ్వండి, ఆయన ఆచరించినటువంటి మనకు అనుసరింప చేయడానికి ఇచ్చినటువంటి అన్ని విషయాలు కూడా మనం తెలుసుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి వాళ్ళకి సార్ కాలజ్ఞానం కానివ్వండి, జీవిత సత్యాలు అంటే జీవితాన్ని దేవునితో లీనం చేసి దేవునికి దగ్గరగా వెళితే కానీ అలాంటి విషయాలు రావు సార్. అలాంటి బోధనలు మనకు వచ్చాయి కనుక మనకు ఆ అవకాశం ఉంటే వీలైనంత వరకు అవి లభించేటువంటి వాళ్ళలో ఇప్పుడు ఒక మాస్టర్ గారు చెప్పారు సార్, నేను పెద్ద ఆయన పైన పిహెచ్డీ చేశాను, చాలా గొప్ప విషయం. కవయిత్రి మొల పైన కూడా 29 మంది పిహెచ్డీ చేశారు. కానీ ఆమె ఇంటి పేరు ఇప్పటికి చెప్పలేరు, ఆమె ఏ ఊళ్ళో పుట్టింది ఇప్పటికి చెప్పలేరు. ఆ రకంగా ఉన్నారు. అలా కాకుండా జీవిత సత్యాలని మనోళ్ళుగా మన చరిత్ర మనం రాసుకోవాలి సార్. మన చరిత్ర మనం రాసుకోవాలి, లేకపోతే లేదు. శాలివాహన చక్రవర్తి అని మనం అనుకుంటున్నాం, కానీ ఇక్కడ ఒక గొప్ప ఆయన ప్రధానమంత్రిగా కూడా చేశారు. ఆయన ఏం రాశాడు, కుమ్మరోళ్ళు చక్రవర్తులు చేశారు, వాళ్ళు మా ఊళ్ళని రాశాడు. ఆ బుక్ కూడా నేను బయటికి తీసుకొస్తా. శాలివాహనుడు, శాతవాహనుడు, శాతకర్ణి ఎవరు ఎక్కడి నుంచి ఏర్పాటు చేసినటువంటి ఇవన్నీ చరిత్ర కూడా నేను చేశాను. ఫర్ మంత్ వచ్చేసి 10,000 మన కులంకి సంబంధించినటువంటి రీసెర్చ్ బుక్స్కి నేను ఖర్చు పెడుతుంటాను సార్. రాబో కాలంలో మీ పెద్ద అయిన విషయాలు కూడా మీరు కూడా బహిరంగంగా తీసుకురావడానికి ప్రయత్నం చేయండి, అనుసరించడానికి ప్రయత్నం చేయండి. ఇంకా కూడా కొంతమంది గొప్ప వాళ్ళు ఉంటారు, అటువంటి అనుసరించడానికి మనం కన్నా ప్రయత్నం చేస్తే మనల్ని మనం సమాజంలో గొప్ప వ్యక్తులుగా చూపించడానికి ఆస్కారం ఉంటుంది. చాలామంది ఒకసారి కవిత్వం పోతే అన్నారు, కుమ్మరోళ్ళ కవిత్వం ఏడొస్తుందా అని. నేను కుమ్మరినేనయ్యా అని చెప్పా, నేను కుమ్మరినే. అప్పుడప్పుడు ఆసుగా కవిత్వాన్ని ఒక పద్యాన్ని రాసి నేను చెప్పాను. ఆసుగా వాళ్ళ ప్రవితని గుండె బ్రాహ్మణయైన కేశన ఎంట జనయించే సరస్వతి మల్ల రూపమునన్నాదు కులోద్ధారణకై, అలా అనేక రకాల పద్యాలని జారవేర్చడం కానీ వదలపెట్టడం కానీ కేవలం వాళ్ళేగా సార్ బ్రాహ్మిన్స్. మనం కూడా గుండె బ్రాహ్మణులు సార్, సృష్టికర్తలం సార్ మనమందరం కూడా. కాబట్టి మనకు ఒక్కడంటే ఒకటి పడదు, అది ఒక్కటి మాత్రం మైనస్ తీసేస్తే మనం ఒక్కడ పక్కన డెవలప్ అవుతుంది బ్రహ్మాండంగా అంటాం. కానీ వాడు తగ్గిపోయే వరకు మన కళ్ళ మాటలు సారవు. అది ఒక్కరో తగ్గించుకోగలిగితే మన భవిష్యత్తులో అందరూ అవుతాం. ఇంకొకసారి వీలుంటే మీ అందరితో కలుస్తాం. థ్యాంక్ యూ అన్నాడు.